Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. తారకాసురుని చేత పీడింపబడిన దేవతలు భగవతిని స్తుతించుట. హిమవంతుని గృహమున దేవి ప్రకటమగుట. హిమాలయుడు ప్రార్థింపగా దేవి జ్ఞానోపదేశము చేయుట. మేము మహాలక్ష్మిని ఎరుగుదుము. సర్వశక్తి స్వరూపిణియగు ఆ దేవినే ధ్యానించెదము. ఆ విషయమునందు జ్ఞాన ధ్యానములలో ఆ దేవి మమ్ములను ఆసక్తులనుగా చేయునుగాక. విరాట్ రూపమును ధరించు దేవి, నీకు ప్రణామములు. సూక్ష్మ రూపముతో విరాజమానురాలవగు నీకు నమస్కారము. అవ్యాకృత రూపముతో శోభలొలికెడి జనని, నీకు నమస్కారము. బ్రహ్మమూర్తిని ధరించు నీకు నమస్కారము. నిన్నెరుగకపోవుట వలన త్రాటియందు సర్పభ్రాంతి వలె ఈ మిథ్యా జగత్తు కనిపించుచున్నది. నిన్నెరుగుట తోడనే భ్రాంతబుద్ధి నశించును. అట్టి భగవతి భువనేశ్వరి చరణములకు మేము తలలు వంచి నమస్కరించుచున్నాము. తత్పదమునకు లక్ష్యార్థము నీవు. నీ రూపము చిన్మయము. అఖండ ఆనందమూర్తిమంత రూపము నీది. నీవు వేదములకు తాత్పర్య భూమికగా పరిగణింపబడుదువు. అట్టి భగవతి భువనేశ్వరికి మేము ప్రణామములు గావించుచున్నాము. పంచకోశమే కాక 3 అవస్థలకును సాక్షివి నీవు. నీ వలననే త్వం పదమును పదే పదే లక్ష్యముగా చేసుకొనుచున్నాము. అట్లే ప్రత్యేగాత్మ రూపమైన భగవతి భువనేశ్వరికి మేము ప్రణమిల్లుచున్నాము. ప్రణవరూపమైన దేవికి నమస్కారము. శ్రీంకారమూర్తి అయిన దేవికి ప్రణామములు. నానామంత్రమయీ నీకు నమస్కారము. కరుణామయీ దేవి, నీకు పదే పదే నమస్కారము. ఇట్లు దేవతలు స్తుతించగా మణిద్వీపమందు విరాజమానురాలై ఆనందమగ్నయగు భగవతి జగదంబ కోకిలవలే మధురంగా చెప్తోంది. దేవి చెప్తోంది, దేవతలారా, మీరు ఏ ప్రయోజనమును ఆశించి ఇక్కడకు వచ్చారో తెలపండి. నేను భక్తుల కోరికలను తీర్చు కల్పవృక్షమును. వరములసగుట నా సహజ గుణము. నేనుండగా భక్తిపరాయణులకు మీరు చింతించనవసరము లేదు. నేను నా భక్తులను ఈ దుఃఖముతో కూడిన సంసార సాగరము నుండి ఉద్ధరించెదను. మహానుభావులైన దేవతలారా, మీరు నా ప్రతిజ్ఞను సత్యమని తలంచండి. స్నేహపరవశి అయిన భగవతి జగదంబ ఇలా చెప్తోంది. ఆ దేవి మాటలను విని దేవతలు ఎంతో సంతోషించారు. రాజా, ఇప్పుడు వారు నిర్భయులై తమ దుఃఖాన్ని వినిపించసాగారు. దేవతలు చెప్తున్నారు, పరమేశ్వరి, 3 లోకములందు నీకు తెలియనిదేమీయునూ లేదు. నీవు సర్వజ్ఞురాలవు, సకల సాక్షి స్వరూపిణివి. శివే, తారకుడను పేరుగల గొప్ప దైత్యుడు రాత్రింబవళ్ళు మమ్ములను కష్టపెట్టుచున్నాడు. శంకరుని పుత్రుని ద్వారా అతడు మరణించునన్న విషయము బ్రహ్మ నిర్ణయించెను. మహేశ్వరి, ఇప్పుడు ఆయన పత్ని లేకుండా కాలం గడుపుచున్నాడు. ఇదియును నీకు తెలియనిది కాదు. మేము అల్పబుద్ధులము. సర్వజ్ఞాన సంపన్నురాలవగు నీ సన్నిధిని ఏమి విన్నవించుకొనగలము? అంబిక, ఇందులకే మేము వచ్చుట జరిగినది. దేవి, మీ చరణకమలముల యందు మాకు అచంచలమైన భక్తి ఉండవలయునని దేహరక్షణ కొరకే మా ఈ 2వ ప్రార్థన. రాజా, దేవతల మాటలను విని భగవతి పరమేశ్వరి చెప్తోంది, దేవతలారా, గౌరీ అను పేరుతో నా శక్తి ఖ్యాతి వహించినది. ఆమె హిమాలయుని ఇంట ప్రకటిత అగును. భగవంతుడగు శివునితో ఆమెకు సంబంధము కలుగునట్లు మీరు ప్రయత్నం చేయండి. ఆ దేవియే మీ కార్యమును నెరవేర్చును. ఆమె చరణకమలములందు మీకు భక్తి కుదురుకొని ఉండవలెను. హిమాలయుడు కూడా భక్తితో నన్ను ఉపాసింపవలెను. అతని ఇంట గౌరీ జన్మించును. ఆమె నాకు మిగుల ప్రియమైనది. మీ అభీష్టము నెరవేరుగాక. వ్యాసుడు చెప్తున్నాడు, రాజా, హిమవంతుడు కూడా పరమేశ్వరి కృపాపూర్ణ వచనములను వినుచుండెను. అతని గొంతు బొంగురుపోయెను. కనుల నుండి నీరు స్రవించుచుండెను. దేవితోటి ఇలా చెప్తున్నాడు, జగదంబ, నా మీద నీకు అపారమైన దయ కలదు. నన్ను అందరికంటే గొప్ప వ్యక్తిని చేయుటకు నీవు ప్రయత్నించుచున్నావు. ఇదేమిటో, జడపర్వతమగు నేనెక్కడా? సద్రూపవు చిన్మయివి,
భగవతివి నీవెక్కడా అనఘురాల. నేను 100 జన్మలు అశ్వమేధ యాగములు చేసినను నిన్ను ధ్యానించినను. నేను నీ తండ్రి నగుట పూర్తిగా అసంభవము. ఇది నీ యొక్క అహైతుక కృపయే. ఇప్పుడు జగత్తునందు నా కీర్తి వ్యాపించును. జగదంబ హిమవంతుని పుత్రికయని ప్రజలు చెప్పుకుందురు. ఎవరి ఇంట భగవతి జగదంబ కన్యకగా ప్రకటితాగునో అట్టి వానిని ఎవరి తోడను పోల్చలేము. అతడు మిగుల సౌభాగ్యవంతుడగును, ధన్యవాదములకు పాత్రుడగును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.